హే గాయ్స్, ఈరోజు మనం విన్ఫీల్డ్ ఆయింట్మెంట్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ సాలిసిలిక్ యాసిడ్ మరియు బెంజోయిక్ యాసిడ్. దీని ధర 33 రూపాయలు. ప్రతి 20 గ్రాముల ఆయింట్మెంట్కి దీనిని యూటీఎల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆయింట్మెంట్ని ఇంకా ఎగ్జిమా మరియు డెర్మటైటిస్, సోరియాసిస్ ట్రీట్మెంట్లో మరియు ఇచ్చింగ్ని కలిగించే ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం అయితే ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తుంటారు. మన పాదాలు నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల కాలి వేళ్ల మధ్య పుండు లాంటి సమస్య అయినప్పుడు ఆ సమస్యను తగ్గించేందుకైతే ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడికేషన్ ఇంకా బర్న్ ఇంజరీస్, కట్ ఇంజరీస్, ఇన్సెక్ట్ బైట్, హీల్స్ క్రాక్, కార్న్స్ అండ్ వార్ట్స్ని తగ్గించడం కోసం, రింగ్వామ్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం, అథ్లెట్స్ ఫుట్స్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం, డెర్మటైటిస్ని తగ్గించడం కోసం, టీనియా ఇన్ఫెక్షన్స్ మరియు హీమరాయిడ్స్లో కూడా ఈ మెడికేషన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జిమా అనే స్కిన్ కండిషన్ ఉన్నప్పుడు చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. అదే ఏరియాలో వాపు మరియు దురద, ఎరుపుదనం, తర్వాత చర్మం పగిలినట్టుగా, చర్మం బాగా రఫ్గా కూడా ఉంటుంది. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ కండిషన్లో చర్మం యొక్క రంగు మారుతుంది మరియు శరీరంపై ఉండే చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది మరియు దురద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ వచ్చేసి మోచేతులు, మోకాళ్ళు మరియు తలలో కూడా త్వరగా పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ ఆయింట్మెంట్ రాసిన చోట చర్మం ఊడిపోవడం, దీన్ని రాసిన చోట మంటమండినట్టుగా ఉండడం, చర్మం పొడిగా మారడం, ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే ప్రెగ్నెంట్గా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా ఈ మెడికేషన్ అయితే అప్లై చేయకూడదు. ఈ ఆయింట్మెంట్ని ఎప్పుడు అప్లై చేయాలంటే దీనిని అప్లై చేసుకునే ముందు స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆయింట్మెంట్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు అంటే ఉదయం, రాత్రి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో మనం అప్లై చేయవచ్చు. ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసుకున్న తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.